తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికినటువంటి ఆణిముత్యాలలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్వయంకృషితో ఎదిగే నేడు మెగాస్టార్గా పేరు సొంతం చేసుకున్న ఈయన ఎంతోమందికి ఆదర్శమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని నేడు స్టార్ టెస్ట్ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో శ్రీకాంత్, న్యాచురల్ స్టార్ నాని ఇలాంటి ఎంతోమంది హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పైర్గా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే. ఇదిలా ఉండగా తాజాగా 6-10 వయసులో సినిమాల పరంగా వెనుకపడినా కానీ చిరంజీవి గారు అరుదైన రికార్డులు మాత్రం సొంతం చేసుకుంటూ వార్తలు నిలుస్తూ ఉన్నారు. తన సినీ కెరీర్లో 154 పైగా చిత్రాలు నటించిన చిరంజీవి గారు ఆ సినిమాలలో 537 పాటలకు గాను 24,000 స్టెప్లతో చరిత్ర సృష్టించారని చెప్పాలి. ఇక చిరంజీవి గారు క్రియేట్ చేసిన ఈ రికార్డుకి గిన్నీస్ కూడా ఫిదా అయిపోయింది. దీంతో గిన్నీస్ రికార్డులో చిరంజీవి గారి స్థానం కల్పించింది. చిరంజీవి గారి గిన్నీస్ రికార్డు గురించి పలువురు మెగా హీరోలు ఇప్పటికే స్పందించారు. కానీ ఇతర ఫ్యామిలీలో స్టార్ హీరోల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన అయితే రావడం లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిరంజీవి గారు గిన్నీస్ రావడం వారికి సహించడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇలాంటి సందర్భంలో లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఫోన్ చేశారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు మరియు రాష్ట్ర రాజకీయాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంబర వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు బాలకృష్ణ గారు కూడా తన కెరీర్లో 109వ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే.